అందరికీ నమస్కారం. ఈరోజు మనము విరూపాక్షపురం గురించి తెలుసుకుందాం. పక్షపాత నివారణకై మన దేశంలోనే మన రాష్ట్రాల్లో కాక విదేశాల నుంచి ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు స్వస్థత సమకూరుతుంది. అందువలననే ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను. ధన్యవాదాలు. సి మోహన్ రావు అనే వ్యక్తి ఈ మందును తయారు చేసి అందరికీ పంచుతున్నారు. విరూపాక్షపురం పల్మనేరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉగాది రోజు ఉదయాన్నే నాకు కూడా పక్షవాతంలాగా కనిపించింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. రైల్వే హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 25వ తారీఖు నాకు డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి ఇమీడియట్గా విరూపాక్షపురం పోవాలని అక్కడున్న దేవాలయంలో మొక్కేసి విరూపాక్ష చేరుకున్నాము. పైన ఉన్న బోర్డు ప్రకారంగా విరూపాక్ష బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి విరూపాక్షపురం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. విరూపాక్షపురాన్ని మేము చేరుకున్నాము. వివరాలు మీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక్కసారి మా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేస్తే ఇలాంటి సమాచారం మీ అందరికీ ముందుగాలో మీకు వస్తుంటుంది. ధన్యవాదాలు. చూసారా ఉదయాన్నే ఎన్ని కార్లు ఇక్కడ వస్తున్నాయో. ప్రతి ఒక్క జిల్లాల నుంచి కూడా వస్తుంటూ ఉంటుంది, ఇతర జిల్లాల నుంచి కూడా. దగ్గరలోనే ఈ బోర్డు కనిపిస్తుంది, సి మోహన్ రావు ఆయుర్వేదిక్ సెంటర్ అని. ఇక్కడనే పెద్ద ఫ్లెక్సీ కూడా పెట్టారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా. మోహన్ రావు గారిని కలిసాము. ఆయన మమ్మల్ని సమాచారం అడిగి ఎక్కువ టెన్షన్ ఉండకూడదు, దీనివల్లనే జరుగుతుంది ఇది అని చెప్పారు. అంబులెన్సెస్లో ఇతర వాహనాల్లో నడవలేని వారు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు ఉన్న చోటనే కార్లో నుంచే వీళ్ళకి మెడిసిన్ అందజేస్తూ ఉంటారు. ఇది మేము చూడొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఇస్తున్నారు. ఇది మందు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి అందించేది. దాంట్లో ప్రకారంగా వాళ్ళు పేషెంట్లు వేరే దేశం నుంచి కూడా వస్తుంటారు, వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నారు. వీళ్ళు చేసే సేవా కార్యక్రమం అభినందనీయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి ఇతరులకు కూడా సమాచారాన్ని అందజేస్తే వాళ్ళు కూడా దీనికి ఉపయోగపడతారు, ఉపయోగం తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి అవాంతరాలు జరిగినా కానీ ఇక్కడ వచ్చి మందు వాడుకుంటే తప్పకుండా వాళ్ళకు నయం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి మేము కోరుకుంటాం. ఉదయం 6 నుంచే ఈ పంపిణీ మొదలవుతుంది. మోహన్ రావు గారు ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈయన ఉదయం 6 గంటలకే వచ్చేస్తారు. సాయంత్రం 6 గంటల వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఉదయాన్నే చాలామంది బాధితులు ఇక్కడ లైన్లలో కూర్చుంటున్నారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మందు అందుబాటులో ఉంటుంది. ఏ ఒక్కరికి కూడా చేయకుండా అయితే పంపరు. మొదట ఈ మందు ఇచ్చిన తర్వాత ఉప్పుడు బియ్యాన్ని నమిలిన తర్వాత ఈ మందును తాగాలి. తర్వాత దగ్గరలో ఉన్న క్యాంటీన్ నుండి ఉప్పుడు బియ్యంతో తయారు చేసిన అన్నాన్ని మనం తినాలి. 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చిన తర్వాత ఇదే మందు ఉప్పుడు బియ్యంతో నమిలి తాగేసేయాలి. అంతటి సమాప్తమవుతుంది. తర్వాత అవసరం ఉంటే మరొకసారి రమ్మని చెప్తారు. కానీ అంతకుముందే వాళ్ళు ఇచ్చే మందులు ఏదైతే ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయో అవి తీసుకోవాలి. అలాగే ఆయింట్మెంట్స్ కూడా ఇస్తారు, వాటిని కూడా తీసుకోవాలి. దాని ధర 1,500 రూపాయలు మాత్రమే. అది 15 రోజులకు పనికి వస్తుంది. ఇక్కడ చిన్న వయసు వాళ్ళు, ములిసి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షపాతం అనేది మానసిక ఒత్తిడి వల్లనే జరుగుతుంది కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. దయచేసి మానసిక ఒత్తిడి మొత్తం దగ్గర తీసుకోవద్దండి. ఇది అయిన తర్వాత మేము మళ్ళీ మోహన్ రావు గారితో కలిసి సెలవు తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి వెంటనే లైక్ చేయండి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి దయచేసి ఈ విషయాన్ని తెలపండి. అందరూ కూడా బాగుపడాలి. సర్వే జన సుఖినో భవంతు.